నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్తు మీద ఎన్నో అనుమానాలు, విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన పార్టీ, ఆ సేతు హిమాచలాన్ని ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన పార్టీ గడిచిన 7 దశాబ్దాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. మరి ఇప్పటి సునామీ తర్వాత పార్టీ పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయి? దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి స్వతంత్ర భారతావని చరిత్రను తీర్చిదిద్దిన పార్టీగా కాంగ్రెస్ సుస్థిర స్థానం సంపాదించుకుంది. తొలినాళ్లలో దేశవ్యాప్తంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్న పార్టీ 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో బహుశా ఇలాంటి దశ ఎప్పుడూ వచ్చి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఆసేతు హిమాచలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ దశాబ్దాల పాటు నిరంతరాయంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ ఇప్పుడు కనీసం తన సొంత ఇలాఖా లాంటి యూపీలో కూడా నెగ్గుకు రాలేకపోయిందంటే కాంగ్రెస్ పని అయిపోయిందా అన్న విమర్శలు చాలానే వినిపిస్తున్నాయి. తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ కు ఎదురే లేదని చెప్పాలి. కమ్యూనిస్టులు రాజకీయాల్లో ఉన్నా వాళ్ల ప్రభావం అంతంత మాత్రమే తప్ప అధికారంలోకి వచ్చేలా కాదు. అలా మిగిలిన పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్న టైంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతూ వచ్చింది. కానీ అలాంటి కాంగ్రెస్ కోటలు 2014లో ఒక్కసారిగా బీటలు వారాయి. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీల రాకతో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వచ్చినా, కొన్ని సందర్భాల్లో అధికారానికి దూరమైన బీజేపీ బలీయమైన శక్తిగా అవతరించిన కాంగ్రెస్ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంకీర్ణ సూత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా ఆనాడు మొదలైన యూపీఏ ప్రయాణం 10 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగింది. 2004 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోయినా చకచక వామపక్షాలతో పాటుగా మరో 8 ప్రాంతీయ పార్టీలను కలుపుకొని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అన్న సంకీర్ణ ప్రభుత్వానికి శ్రీకారం చుట్టింది. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నిర్విరామంగా యూపీఏ అధికారంలో కొనసాగింది. 2009 ఎన్నికల్లో మరింత బలాన్ని పెంచుకుని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మధ్యలో వామపక్షాలు అణు ఒప్పందం అంశంతో కాస్తంత కలవరపెట్టినా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఎన్నికల్లో మోడీ సునామీకి కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయ్యాక ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వస్తోంది. 2015లో ఢిల్లీతో మొదలైన పతనం ఒక్కో రాష్ట్రాన్ని చేజారుస్తూ వచ్చింది. మరోపక్క ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పని అయిపోయిందన్న విమర్శలే ఎక్కువగా వినిపించాయి. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూపీ ఫలితాలు చూశాక అంతా కాంగ్రెస్ భవిష్యత్తు మీదే చర్చించుకోవటం మొదలు పెట్టారు. యూపీ ఓటమి తర్వాత కాంగ్రెస్ ఫ్యూచర్ ఏమిటి? దేశాన్నేలిన పార్టీ దేశం నుంచే కనుమరుగు కాబోతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక ఎత్తైతే 2004 నుంచి 2014 వరకు కొనసాగిన 2 యూపీఏ ప్రభుత్వాలు మరో ఎత్తు. ఈ 10 ఏళ్ల యూపీఏ పాలన దేశ చరిత్రలో లేనంత అవినీతికి నిలయంగా మారి అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఈ అవినీతి కాంగ్రెస్ కావాలని చేసిన తప్పిదం కాదు. సంకీర్ణ సూత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పాపానికి ఆ సంకీర్ణ చట్టాలలో ఇరుక్కుపోవటం వల్ల ఆ తప్పిదాలు జరిగాయి. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయటం ఎంత కష్టమో దాన్ని నడిపించటం అంతకన్నా కష్టమన్న సంగతి కాంగ్రెస్ కు తెలుసు. అందుకే భాగస్వామ్య పక్షాలు తమ చేతివాటం చూపిస్తున్నా కాంగ్రెస్ హైకమాండ్ నోరు మూసుకుని కూర్చుంది. 2 యూపీఏ హయాంలలో ఎన్నో కుంభకోణాలు తెరపైకొచ్చాయి.
అవన్నీ యూపీఏతో పాటు దేశం పరువును కూడా గంగలో కలిపేశాయి. దేశం ప్రతిష్టతో ఆటలాడి ప్రభుత్వ పరువు తీసిన కామన్వెల్త్ కుంభకోణం జరిగింది యూపీఏ హయాంలోనే. కామన్వెల్త్ వేడుకలకు ఆతిథ్యమిచ్చిన సమయంలో ఆ వేడుకల నిర్వహణలో సురేష్ కల్మాడి వంటి నేతలు చూపించిన చేతివాటం అంతర్జాతీయ సమాజం ముందు దేశం పరువు తీశాయి. ఇక ఆ తర్వాత యూపీఏ భాగస్వామ్య పార్టీ డిఎంకే నేతలు ఎంపీ ఆండిముత్తు రాజావారి చేతివాటంతో జరిగిన 2G స్కామ్ అప్పటికి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా చరిత్ర సృష్టించింది. 1,74,000 కోట్ల రూపాయల విలువైన స్కామ్ గా దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన 2G స్కామ్ దర్యాప్తు నేటికి కొనసాగుతూనే ఉంది. ఇక ఏకంగా ప్రధానుల వారి కార్యాలయం నుంచే సాగిన మరో స్కామ్ కోల్ స్కామ్. 2Gని మించిన స్కామ్ గా యూపీఏ 2లో బయటపడిన ఈ కుంభకోణం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కే మసిపూసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకల్ని తవ్వితీయటానికి ఇప్పటికీ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మొత్తంగా కోల్ స్కామ్ కాంగ్రెస్ పెద్దల పరువు తీసింది. ఇక దేశంలో వివిఐపీల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్ ప్లాన్ హెలికాప్టర్ల కుంభకోణం కూడా అదే స్థాయిలో దేశాన్ని కుదిపేసింది. ఈ కుంభకోణాలన్నీ కళ్ళెదుట జరుగుతున్నా నిలువరించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది కాంగ్రెస్. సంకీర్ణ చట్టంలో ఇరుక్కుపోయి భారత రాజకీయ చరిత్రలో అత్యంత అవినీతి ప్రభుత్వానికి 10 ఏళ్ల యూపీఏ హయాంలు వేదికలుగా మారాయి. అప్పట్లో కాంగ్రెస్ కు స్వతంత్రంగా నడిపించే శక్తి లేదు. వెంట బలగం ఉన్నా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదు. రెండోసారి కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. దీంతో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేక ఇలా అవినీతికి ఆస్కారం ఇవ్వాల్సి వచ్చింది. కానీ బీజేపీకి మాత్రం ఆ అవసరం లేదు. ఒక్క బీజేపీయే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో ప్రాంతీయ పార్టీల బలం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. అందుకే ఎన్డీఏ హయాంలో ఇప్పుడు అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్. సంకీర్ణ సూత్రాలతో 10 ఏళ్ల యూపీఏ పాలనలో చేయగలిగి చేష్టలుడిగి కూర్చున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకిలా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకుంటోంది? ఇకపై కాంగ్రెస్ ను నడిపించే శక్తి ఎవరు? ఇప్పుడున్న శక్తికేమైంది? సంకీర్ణ సూత్రాల్లో చాణక్యుణ్ణే మించిపోగల పార్టీ గోవా, మణిపూర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినా ప్రభుత్వ ఏర్పాటులో ఎందుకు ఫెయిల్ అయింది? యూపీ పరాజయం నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఆసేతు హిమాచలాన్ని ఏలిన పార్టీ, దశాబ్దాలుగా దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ, సంక్లిష్ట రాజకీయ పరిస్థితులను కూడా సంకీర్ణ సూత్రాలతో దారికి తెచ్చుకున్న పార్టీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పైపైన ఫలితాలు చూస్తే మాత్రం ఇదే నిజం అనిపిస్తోంది. ప్రస్తుతానికి బీజేపీకి పూర్తి స్థాయి బలం ఉంది కాబట్టి కేంద్రంలో దాని మాటే చెల్లుతుంది. అంటే కేంద్రంలో అధికారం ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిళ్లకు మోడీ లొంగాల్సిన పని లేదు. అందుకే ఆయన మాటే చెల్లుతోంది. లేకపోతే మోడీ కూడా భాగస్వామ్య పక్షాల మాటకు తల ఉంచాల్సిందే. యూపీలో కాంగ్రెస్ పరాజయాన్ని చూపించి ఆ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పటం ఏమాత్రం భావ్యం కాదు. కానీ అందుకు దారితీసిన కారణాలను ఒక్కసారి తరచి చూస్తే అసలు సంగతి అర్థమవుతుంది. 2014 మొదలు సార్వత్రిక ఎన్నికల నుంచి చూస్తే ఆ తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వెళ్లటం చూస్తుంటే కాంగ్రెస్ పతనం అంచుల వరకు వెళ్లిపోయిందని అనిపించడం కరెక్టే.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు పట్టు కోసం పాకులాడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిలదొక్కుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో 4021 మంది ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 813 మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం కర్ణాటక, పంజాబ్లే. ఇక వచ్చే ఏడాది ఎన్నికల్లో కర్ణాటక కూడా చేజారిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఎస్ఎం కృష్ణ వంటి సీనియర్ నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవటం ఆ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ కు అధికారం అన్నది అనుమానంగానే మారుతోంది. దీనికి తోడు పార్టీ హైకమాండ్ లో కూడా సీనియర్ నేతలు బీజేపీని ఢీకొట్టేంత బలంగా లేరన్న విషయం బయటపడుతూనే ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేజారిపోతే ఆ తర్వాత మిగిలేవి 5 రాష్ట్రాలే. ఈ లెక్కన వరుస పరాజయాల పాలవుతూ ఉంటే 2019 నాటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చెప్పుకోవడానికి తన చేతిలో ఒక్క పంజాబ్ మాత్రమే ఉంటుంది. ఇలా దేశవ్యాప్తంగా అసెంబ్లీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ను పైకి లేపడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచైనా ముమ్మరం చేయకపోతే భవిష్యత్తులో మరింత పతనం తప్పేలా లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పూర్తిగా అంతరించిపోతుందా అనుకోకూడదు. కాంగ్రెస్ అనేది ఒక ఫినిక్స్ పక్షి లాంటిది. కాలానుగుణంగా కన్నుమూసినా మళ్లీ తేరుకొని నిలబడుతుంది. ప్రధానంగా జాతీయ స్థాయి పార్టీలు అంత త్వరగా అంతరించిపోయే ప్రమాదం ఉండదు కూడా. ఎందుకంటే ఇక్కడ కావచ్చు ఇక్కడ, అక్కడ కావచ్చు ఇక్కడ అన్నట్టు అనేక రాష్ట్రాల్లో ఎక్కడో చోట వాళ్ళ ఉనికిని కాపాడుకునే అవకాశం వాటికి ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే ఏంటంటే వాటి బలం వల్ల కాదు, అవి మళ్ళీ ప్రాభవంలోకి వచ్చేది లేదా బతికి బట్టగట్టేది వాటి సొంత బలం వల్ల కాదు. పాలకపక్షాలు చేసే వైఫల్యాలే ప్రతిపక్షాలకు లేదా ఇలా మీరు చెప్పినటువంటి జాతీయ పార్టీలు అంతరించిపోతాయనుకున్న జాతీయ పార్టీలకు శ్రీరామ రక్ష ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు కూడా పంజాబ్ లో కాంగ్రెస్ గెలిచిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అక్కడ ఎలాంటి రాజకీయ పరిస్థితులున్నా అక్కడి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 26 సీట్లు దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమిని ఓడించి పవర్ దక్కించుకుంది. మరి ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ పునరుజ్జీవం మొదలైనట్లు చెప్పుకోవాలి. పంజాబ్ ఒక్కటే కాదు, గోవా, మణిపూర్లో కూడా నైతికంగా నెగ్గుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అక్కడ పరిస్థితుల్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని అధికార పీఠమెక్కింది. కానీ అందులో కాంగ్రెస్ ప్రయత్నలోపం కనిపించలేదు. అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే సంఖ్యాపరంగా పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మణిపూర్, గోవాలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు తీర్పు చెప్పారు. అయితే స్పష్టమైన తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పలేదు, కానీ స్పష్టంగా బీజేపీని తిరస్కరించారు. స్పష్టంగా బీజేపీని తిరస్కరించిన తర్వాత కూడా దొడ్డిగా ఉన్న అవకాశవాద రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడకపోయినా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీకి ఆ 2 రాష్ట్రాల్లో. నిజానికి ఆ 2 రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీయే అక్కడ నైతిక విజయం సాధించినట్లు. అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో పూర్తిగా, మరో 2 రాష్ట్రాల్లో కాంగ్రెసే నైతికంగా విజయం సాధించినట్లు అవుతుంది. నిజానికి భారత్ ను, కాంగ్రెస్ ను వేరువేరుగా చూడలేం. ఇండియాలో కాంగ్రెస్ అనేది ఒక అంతర్భాగం. కాకపోతే సంస్థాగత వైఫల్యాలతో పార్టీ నానాటికి బలహీనంగా మారుతూ వస్తోంది తప్ప పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి అయితే ఎప్పటికీ ఉండదు. అలాంటి విజయం సాధించడంతో ఆ వెల్లువలో ఇదంతా కుట్టుకుపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా 3 రాష్ట్రాల్లో అది పెద్ద పార్టీగా వచ్చింది. ప్రత్యేకించి పంజాబ్లో అది అధికారంలోకి వచ్చేసింది ఏకంగా. మణిపూరు, గోవా సంగతి తీసుకున్నా కూడా అంతే, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అధికార బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో 2 పార్టీలు వైఫల్యం చెందినాయి. ఒకటి కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక అది అడ్వాంటేజ్, ఒక రకమైన అవకాశంగా భారతీయ జనతా పార్టీకి దొరికింది. అందువల్ల మైనార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా మిగతా వాళ్ళని కలుపుకొని అది ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని ఎవ్వరూ చెప్పలేరు. కాంగ్రెస్ అనేది దేశంలో ఒక ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ముక్త భారత్ లాంటి నినాదాలు వినడానికి, జనాల్ని ఆకట్టుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ వాటిని 100% వర్కౌట్ చేయటం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పాలనలో అవినీతి నిజమే, దాన్నెవరూ కాదనరు, కాదనలేరు. కానీ ఆ ఒక్క అవినీతిని సాకుగా చూపించి రాజకీయాల్లోంచి
దేశ చరిత్రలో నుంచి కాంగ్రెస్ ను పూర్తిగా అంతరించిపోతుందని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. కాంగ్రెస్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ దేశ రాజకీయాల్లో ఎప్పటికీ ప్రత్యామ్నాయ శక్తిగానే ఉంటుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక అంతర్భాగం. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎందరు నేతలొచ్చినా బూత్ స్థాయి నుంచి దాని రాజకీయాల్ని పూర్తిగా నాశనం చేయలేవు. ఇప్పటికీ ఆ పార్టీ బలం తగ్గవచ్చేమో కానీ పూర్తిగా కనుమరుగైపోతుందని మాత్రం చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ లోపం కూడా తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. ప్రస్తుతానికి సోనియా ఆరోగ్యం క్షీణించి ఉండవచ్చు. ఆమె పార్టీని నడిపించే పరిస్థితిలో లేకపోవచ్చు. గతంలో మాదిరిగా సంకీర్ణ సూత్రాల్ని అనుసరించే శక్తి సామర్థ్యాలు ఆమెకు లేకపోవచ్చు. ఇక పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ చాణక్య సూత్రాలు పూర్తిగా అవగతమై కాకపోయి ఉండవచ్చు. ఆయన ఇప్పటికిప్పుడు పార్టీ భారాన్ని మోసే స్థితిలో లేకపోనువచ్చు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదని, రాదని మాత్రం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే 1991లో రాజీవ్ హఠాన్ మరణం తర్వాత ఆ స్థానాన్ని గాంధీయేతర నాయకుడే భర్తీ చేశాడు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ తో పాటు ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశాన్ని కూడా నిలబెట్టిన ఘనత పివి నరసింహారావుదే. అప్పట్లో పార్టీని సమర్థంగా నడిపించిన ఆయన దక్షత నేటికి చిరస్మరణీయమే. ఇప్పుడు కూడా అలాంటి గాంధీయేతర నాయకుడు ఎవరైనా తెరపైకి వచ్చి సమర్థ వ్యూహాలతో ముందుకు వెళితే మరోసారి కాంగ్రెస్ నిలదొక్కుకోవటం ఖాయం. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అంత చరిత్రున్న పార్టీ, అన్ని వ్యూహాలు తెలిసిన పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఎందుకు ఓటమి పాలైంది? యూపీ ఫలితాలు చూసి కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుంటే సరిపోతుందా? అసలు ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద అడ్డంకులేంటి? వాటిని అధిగమించే మార్గాలేంటి? కాంగ్రెస్ పూర్వ వైభవం ఎప్పటికీ సాధ్యమవుతుంది? ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ నేడు అన్ని రాష్ట్రాల్లో అధికారానికి దూరం కావటం స్వయంకృతాపరాధమే. ఈ పతన క్రమాన్ని పరీక్షించుకోవడానికి 10 ఏళ్ల వెనక్కు వెళ్లి చరిత్రను తవ్వాల్సిన పనిలేదు. జస్ట్ 2 ఏళ్ల ముందున్న పరిస్థితి తీసుకుంటే చాలు. 2014 సార్వత్రిక ఎన్నికలు జరక్క ముందు నాటికి కాంగ్రెస్ 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. మరో 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలతో తులతూగుతూ ఉంది. దాదాపుగా సగం రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కూడా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతూ వచ్చింది. మరో 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో సంకీర్ణంగా ఉంటూ వచ్చింది. ఇక 2017 యూపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ అంటే కాంగ్రెస్ కు సొంత రాష్ట్రం కిందే లెక్క. రాయ్బరేలీ, అమేథీ వంటి కీలక నియోజకవర్గాలున్నది ఇక్కడే. కానీ ఇలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం 7 సీట్లలో విజయం సాధించటం నిజంగా ఆశ్చర్యమే. బీహార్లో అనూహ్యంగా 26 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం 7 సీట్లకే పరిమితమైపోవడానికి కారణం ఒకటే, అదే సమాజ్వాదీతో పెట్టుకున్న పొత్తు. యూపీలో ఎస్పీ అలయన్స్ వల్లే కాంగ్రెస్ నష్టపోయింది. నిజానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగి ఉంటే తనకు పట్టున్న స్థానాల్లో కనీసం 50 నుంచి 60 స్థానాల్లో నెగ్గుకొచ్చేది. కేవలం అఖిలేష్ యాదవ్ తో పొత్తు వల్ల రాహుల్ ఓటమిని తన నెత్తిమీద వేసుకోవాల్సి వచ్చింది. నిజానికి అఖిలేష్ యాదవ్ కు యూపీలో సొంత బలం లేదు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ బరిలోకి దిగిన 300 స్థానాల్లో గెలిచిన స్థానాలు కూడా తక్కువే. అంటే ఆయన మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. గడిచిన 5 ఏళ్లలో జరిగిన దారుణాలు తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఇప్పుడు కాంగ్రెస్ కి శాపంగా మారాయి తప్ప యూపీలో కాంగ్రెస్ కి బలం లేకపోవటం కాదు.
ఎన్నికలకు ముందు సమాజ్వాదీ ఇండికేషన్ ఓ మోస్తరుగా ఉన్న ములాయం ఇంట్లో రేగిన కుటుంబ కలహాలు ఆ పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా నెగిటివ్ గా మారింది. ఆ వివాదం రోడ్డెక్కడంతో సమాజ్వాదీ ఇండికేషన్ జీరోగా మారింది. దీనికి తోడు తండ్రి కొడుకుల మీద ఉన్న వ్యతిరేకత కూడా అదే స్థాయిలో నెగిటివ్ ప్రభావం చూపింది. మొత్తంగా యూపీ ప్రజలు సమాజ్వాదీ పార్టీని తిరస్కరించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ ను కూడా తిరస్కరించారు. ఒకవేళ కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగి ఉంటే మెజారిటీ దక్కించుకోకపోయినా గౌరవప్రదమైన స్థానాలు ఖచ్చితంగా దక్కించుకుని ఉండేది. ఇక యూపీలో బీజేపీ ఘన విజయానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మోడీ వ్యూహం తీవ్ర స్థాయిలో పనిచేసింది. పొత్తులు పెట్టుకుని కాంగ్రెస్ పెద్ద తప్పిదం చేస్తే ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేక సమాజ్వాదీ చతికిలబడింది. దీనికి తోడు ముస్లిం ఓట్లు పూర్తిగా బీజేపీ వైపు మళ్లాయి. నిజానికి హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ వైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లు గుంపగత్తగా కమలనాథుల వైపు మళ్లాయి. ఇంకా చెప్పాలంటే మోడీ వాటిని పెద్ద ఎత్తున ఆకర్షించారు. మరోపక్క ఆర్ఎస్ఎస్ కూడా 2014 ఎన్నికల తర్వాత యూపీలో దూసుకెళ్లింది. వాడవాడలా 3 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలు ఆ పార్టీకి ప్లస్ అయ్యాయి. ఇవన్నీ బీజేపీకి ప్లస్ గా మారితే అఖిలేష్ యాదవ్ తో పొత్తు పెట్టుకోవటం కాంగ్రెస్ కి ఫెయిల్యూర్ గా మారింది. అందుకే అమేథీ, రాయ్బరేలీ వంటి కీలక స్థానాల్లో కూడా కాంగ్రెస్ నెగ్గుకు రాలేకపోయింది. అధికార పార్టీకి డబ్బు, ఆర్థిక వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సమగ్రమైన పోల్ మేనేజ్మెంట్ లేకపోవటం ఈ ఇద్దరి కూటమికి పెనుముప్పుగా మారింది. ఈ ఒక్క ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పలేం. ముందు ముందు రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మొత్తాన్ని నడిపించే నాయకుడు అత్యవసరం. అయితే రాహుల్ గాంధీకి ఆ సత్తా ఉందా లేదా అన్నది సెకండరీ. ఆయన చేతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తప్ప ఆయన సామర్థ్యం బయటపడదు. ఇక జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వంతో పాటు రాష్ట్రాల స్థాయిలో కూడా బలమైన నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అవునన్న కాదన్న దేశంలో ఒక ప్రధాన జాతీయ పార్టీ. వాళ్ళ బీజేపీ అధికారం లేకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి అసలు సవాలు లేదు, కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పలేం కదా. దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గ్రామాన శాఖలు ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బలహీనపడచ్చు. చరిత్రలో చాలా పార్టీలు బలహీనపడిన సందర్భాలున్నాయి, మళ్ళీ పునర్జీవం పొందిన సందర్భాలున్నాయి. మరో సార్వత్రికానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయితో పాటు ప్రాంతీయంగా రాష్ట్రాల్లో కూడా బలమైన నాయకులు తయారవ్వగలిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కాంగ్రెస్ కు మించిన వాళ్లు లేరన్నది చరిత్ర చెబుతున్న సత్యం. వచ్చే ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లు సాగి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 స్థానాల్లో నెగ్గితే చాలు. ఆపై బీజేపీకి ఏమాత్రం మ్యాజిక్ ఫిగర్ దక్కకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది సాధించడానికి పటిష్ట వ్యూహం కావాలి. నెమ్మదిగా ఆ వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళితే మరోసారి కాంగ్రెస్ కి పూర్వవైభవం రావటం మాత్రం ఖాయం.